జయం యెహోవా జయం ఎత్తి పాడుదాం మాదు ధ్వజము విజయ ధ్వజములే హల్లెలూయా మాదు ధ్వజము విజయ ధ్వజములే. ఈరోజు మన ధ్యానాంశం యోవేలు 1వ అధ్యాయము 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇది యోవేలు అనేటువంటి ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం. ఆమోస్ అయినా, హోషేయ అయినా, యోవేల్ అయినా, వీళ్ళందరూ నహూము అయినా, జఫన్యా అయినా, జకర్యా అయినా, వీళ్ళందరూ చిన్న ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు వీళ్ళందరి యొక్క థీమ్ ఏంటంటే, ఆ దినాలలో ఉన్నటువంటి యూదా వారితోనూ ఇజ్రాయేలు వారితోనూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా ప్రవచనానుసారంగా తన ప్రజల దగ్గరికి దేవుడు పంపించినటువంటి ప్రవక్తలు వీళ్ళు చిన్న ప్రవక్తలు ఎందుకంటారో చెప్పాను నేను. దానిలో ఈ యోవేలు అనేటువంటి ప్రవక్త యొక్క టైమింగ్ కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ప్రవక్త యొక్క టైమింగ్ మనం చెప్పడానికి ఏ రాజుల కాలంలో వీళ్ళు ప్రవచించారో దాన్ని బేస్ చేసుకుని ఆ రాజు యొక్క టైమింగ్ని బట్టి ఈ యొక్క ప్రవక్త యొక్క టైంని అక్కడ ఎస్టిమేషన్ వేస్తూ ఉండేవారు. ఇక్కడ రాజులను ఏ రాజుకి చెందినటువంటి సమయంలో ఈ యోవేలు ప్రవచించాడో అంత ఎగ్జాక్ట్గా చరిత్రకారులు చెప్పలేకపోయారు. కానీ యెషయా సమకాలికుడు, లేదంటే యెషయా కంటే ముందున్నవాడు ఎలీషా సమయానికి చెందినవాడని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. BC 830 నుంచి 800 వరకు ఇతని కాలమని, అంటే అప్రాక్సిమేట్గా, అంటే అంత పక్కాగా చెప్పలేదు కానీ అలా ఎస్టిమేషన్ వేశారు వాళ్ళు, BC 830 అని చెప్పి. కాబట్టి మీరు నోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి ఏం పేరు పెట్టుకున్నారండి? యెహోవాయే దేవుడు అనే పేరు పెట్టుకున్నారు. అయితే ఈయన మరి వారి తండ్రి పేరు మాత్రమే ఇక్కడ రాయబడింది. యోవేలు అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 14 సార్లు ఉంది. అంటే 13 మంది ఉన్నారు యోవేలులు. ఆ 13 మంది ఈయన కాదు, ఈయన మాత్రం వేరు, ఈయన 14వ వాడు. యోవేలు ఈయన పేరు. వాళ్ళ తండ్రి పేరు అక్కడే రాసుంది, పెతూయేలు కుమారుడైనటువంటి యోవేలు అని. దానిని బట్టి ఎస్టిమేషన్ వేశారు ఆ 13 మంది యోవేలులు ఈ యోవేలు కాదు అని. కాబట్టి ఈయన యొక్క చరిత్ర ఇదే. మరి ఈయన ఏం ప్రవచించడానికి వచ్చాడు ఇక్కడికి? హోషియా లాగా ప్రవచించడానికి వచ్చాడా? జకర్యా, మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసాం, జకర్యా లాగా ప్రవచిస్తున్నాడా? లేకపోతే ఈయన ఏమి ప్రజలతో మాట్లాడబోతున్నాడు అనేది మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఒక మంచి మాట కనిపించింది. ఇప్పుడు చదవబడినటువంటి మాట ఏంటది? గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేశాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు. ఇదంతా దేని గురించి చెప్తున్నారంటే యూదా ఇజ్రాయేలు వారి మీదకి వచ్చినటువంటి రాజ్యాలు, బబులోను చెరలోనికి వెళ్ళిపోవడం, ఇంకా రకరకాల దండయాత్రలు యెరూషలేము మీద జరిగి యూదులు ఇజ్రాయేలీలు వాళ్ళందరూ ఎలా నలగగొట్టబడ్డారో, ఒకదాని తర్వాత ఒకటి దండయాత్రలు ఎలా వాళ్ళ మీద జరిగాయో, వాళ్ళ చెరలోనికి ఎలా వెళ్ళిపోయారో, దేని తర్వాత ఏది జరిగిందో చెప్పడానికి చాలా, అంటే ఇలాంటి ఒక చెట్టుని ఇజ్రాయేలు ప్రజలకి, లేదంటే యెరూషలేము నివాసులను ఒక చెట్టుతో కంపేర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక చెట్టు, మీకు ఐడియా ఉందా? ఒక చెట్టుకి గొంగళి పురుగులు పట్టడం అనేది ఎప్పుడైనా చూసారా? నేరేడు చెట్టుకి పట్టడం నేను చూశాను డైరెక్ట్గా, మిగతా చెట్లు నేను అంత చూడలేదు. కానీ నేరేడు చెట్టుకి బెరడంతా కూడా పట్టేస్తాయి. ఐడియా ఉందో లేదో మీకు? మునగ చెట్లకి, నేరేడు చెట్లకి బెరడంతా కూడా, అది మనం బెరడే అనుకుంటాం కానీ అదంతా గొంగళి పురుగులే, అలా అంటే ఒత్తుగా పట్టేస్తాయి అదంతా కూడా. అంటే దానిలో ఉన్నటువంటి సారాన్ని అది పీల్చడానికి ట్రై చేస్తూ, అంటే దాంట్లో ఉన్న బలం అంతా తీసేస్తూ ఉంటుంది. అది 1-2 పట్టవవి, చెట్టు బెరడంతా పట్టేస్తుంది చాలా సందర్భాలలో. అలాగ గొంగళి పురుగులు ఫస్ట్ వచ్చి అటాక్ చేశాయంట అక్కడ. ఎవరిని? యెరూషలేము నివాసులని. అంటే గొంగళి పురుగుల అటాక్ ఎలా ఉందంటే అవుట్ సైడ్ నుంచి అనమాట వచ్చి అంతా కూడా అటాక్ చేసినప్పుడు ఇంచుమించు వాళ్ళంతా కూడా నిర్జీవం అయిపోతారు. ఆ చెట్టు అంతా ఎలా అయిపోద్ది? నిర్జీవంగా అయిపోతుంది. అంటే బలం కోల్పోతూ ఉంటుంది కింద నుంచి వేర్ల వరకు వెళ్ళిపోయినప్పుడు. అంటే కింద నుంచి అటాక్ జరుగుతూ ఉంటుంది, కింద నుంచి బలం అది కోల్పోతూ ఉంటుంది అన్నమాట. ఆ గొంగళి పురుగుల యొక్క దాడి అయిపోయిన తర్వాత ఏమొచ్చాయంట? మిడతలు వచ్చాయంట. అప్పుడు ఏదో రకంగా చెట్టు తట్టుకుని చిన్న చిన్న చిగురులు వస్తూ ఉంటుంది.
మిడతలు దాడి చేసినప్పుడు ఏం జరుగుతాయి పొలానికి పంటకి అంటే ఆ చిగురులన్నీ కొరికేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంటే దండుగా వచ్చింది అనుకోండి, ఆ పంట నాశనం అయిపోతుంది అక్కడ. ఇంకా ఏ మాత్రం వాళ్ళు చిగురు పెడుతున్నారు, దేవునిలో ఎదుగుతున్నారు, వాళ్ళు కొంచెం కోలుకుంటున్నారు, ఆ దెబ్బ తగిలింది మరలా గాయం మాన్పబడి కొంచెం రికవర్ అవుతున్నారు అనుకునేటప్పటికి మిడతల దండ వచ్చింది అనుకోండి, ఆ చిగురు కాస్త మొత్తం కూడా అదంతా కొరికేసి పంటను నాశనం చేసి అక్కడ అవన్నీ కూడా కొరికేసి పంట అంతటిని పాడు చేసి వెళ్ళిపోతాయి మిడతలు. తర్వాత ఏం అటాక్ జరిగిందంట? పసర పురుగులు. ఇప్పుడు మనం రైతులం అయిపోవాలి ఈరోజు కదా. పసర పురుగులు ఎక్కడ పడతాయి? ఆకులకి కింద భాగంలో పడుతూ ఉంటాయి, అవునా? అది కూడా సారం అంతా కూడా పీల్ చేస్తూ ఉంటుంది, అది ఉన్నట్లు కనబడదు, ఆ శత్రువు అక్కడ ఉన్నట్లు కనబడదు. ఏ చెట్లు అయితే ఆ చెట్టు కలర్లో పసర పురుగులు మారిపోతాయి. ఐడియా ఉందో లేదో మీకు? మీరు చాలా చెట్లను చూసినప్పుడు అదే చెట్టులాగా అదే ఆకులాగా ఆ పురుగు మనకు కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా అదంతా అటాక్ ఎలా ఉంటుందంటే అది పంట కానీ లేకపోతే కాయలు కానీ పువ్వులు కానీ దాని అటాక్తో పూర్తిగా నిర్జీవంగా పాడైపోయిన దానిలాగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు పసర పురుగుల్ని తీసి కాల్చడం, ఆ మందును పిచికారీ చేయడం, తద్వారా అవన్నీ కింద రాలిపోయినప్పుడు దాన్ని అంతా పోగుపెట్టి దాన్ని అంటించేయడం, నిప్పు అంటించేయడం చేస్తూ ఉంటారు. ఇది పసర పురుగుల యొక్క స్ట్రాటజీ. తర్వాత చీడ. దీనికి ఏం చేయాలా? చీడ పడితే ఏం చేయాలా? అలా ఆకు నుంచి పురుగును వేరు చేయడం అవుతుందా? చీడ పురుగు చీడ దానికి కాకుండా దాని పక్కదానికి కూడా అంటిస్తుంది, అవునా కదా? వీళ్ళు చెడిపోయింది కాకుండా మిగతా వాళ్ళని కూడా వీళ్ళు చెడుపుతూ కూర్చుంటారు అన్నమాట. చీడ అంటే అదే. ఇవన్నిటికీ కొంచెమన్నా రెమెడీ ఉంది, కానీ చీడ పట్టిందంటే దాన్ని పూర్తిగా కాల్చేయడమే. రైతు ఏం చేస్తాడంటే పూర్తిగా కాల్చివేస్తాడంతే, వేరే రెమెడీ లేదు. ఎందుకంటే ఇది నాశనం అయిపోవడం కాకుండా పక్కదాన్ని కూడా ఇది ఆ చీడంతా పట్టేసి నాశనం చేసేస్తారని పూర్తిగా నాశనానికి అప్పగించేస్తారు ఆ చెట్టును. ఎలాగునో ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇన్ని దాడులు మీ మీద జరిగాయి, ఇంత ఉపద్రవం జరిగింది, మత్తులారా ఇప్పటికైనా మీరు మేల్కొనండి. అక్కడ క్రిందన ఉంటుందండి 5వ వచనం చూడండి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షపానము చేయువారలారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. వాళ్ళందరూ ఎలా తయారైపోయారంటే మత్తులుగా తయారైపోయారు. ఆ ద్రాక్షరసం తాగుతూ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుణ్ణి మర్చిపోయి విలాసాలకి చోటిచ్చి భయంకరంగా ఉన్నామన్న పేరే కానీ మృతులైపోయి దేవునికి ఆయాసం కలగచేస్తూ దేవుణ్ణి శోధిస్తూ అసలు ఎన్ని చెరల్లోనికి వెళ్ళినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. కాబట్టి యోవేలు వచ్చి ప్రవచిస్తున్నాడు, మత్తులారా మీరు మేల్కోండి. ఈ యొక్క యోవేలు గ్రంథంలో హైలైట్గా ఉన్నటువంటి వచనాలు ఎలా ఉంటాయంటే దేవుని ఉగ్రత దినమందు, అది హైలైట్ అక్కడ. అది దేవుని యొక్క ఉగ్రత దినము మీ మీదకి రాబోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీరు మేల్కోవాలి. ఫస్ట్ మీరందరూ ఒక రకమైన మత్తులో ఉన్నారు. మేము బాగానే ఉన్నాం, మేము బాగానే భక్తి చేస్తున్నాం, మేము దేవునికి అన్నీ అర్పించేస్తున్నాం, మేము ఇది చేసేస్తున్నాం, మేము అది చేసేస్తున్నాం, ఒక రకమైన మత్తులో మీరు తేలియాడుతున్నారు. మీరు బయటికి రావాలి ఆ మత్తులో నుంచి. మీకు ఎన్నిసార్లు చెరలోనికి అప్పగించినా మీకు బుద్ధి అనేది రావట్లేదు. ఇదిగో ఇన్నిసార్లు అటాక్ జరిగింది మీ మీద, అయినప్పటికీ కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను అనేటువంటి వార్నింగ్తో యోవేలు అక్కడ ప్రత్యక్షమవుతాడు. 3 అధ్యాయాలు ఉంటాయి దాంట్లో. ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం ఏంటంటే, మొదటిది హెచ్చరిక చేస్తాడు అక్కడ ప్రవక్త. రెండవది రెమెడీ చూపిస్తాడు. ఇప్పుడు మీరు ఇలా అయిపోయారు కాబట్టి, ఇలా జరిగిపోయింది కాబట్టి దానికి రెమెడీ చెప్తాడు దేవుడు. రెమెడీ అంటే ఏంటి? ఉపాయం అంటే ఒక సూచన. దాన్ని ఏమంటారు తెలుగులో రెమెడీని? పర్ఫెక్ట్ వర్డ్ చెప్పండి, ఏమంటారు రెమెడీ అంటే? తెలుగు రాదా? పరిష్కారం. ఓకే, అది మంచిది. తప్పించుకునేటువంటి మార్గం, ఇది కరెక్ట్గా ఉంటుంది. పరిష్కారం కూడా కరెక్టే. తప్పించుకునేటువంటి మార్గం. మొదటిది ఉగ్రత, దాని నుంచి తప్పించుకునే మార్గము. తరువాత వారు పశ్చాత్తాపపడితే వచ్చేటువంటి ఆశీర్వాదము. 3 అధ్యాయాల్లో ఈ 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మనం. మొదటిదంతా కూడా ఉగ్రత ఎలా ఉంటుందో దేవుడు తిడుతున్నాడు, యోవేలు ద్వారా ప్రవచిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎలా తప్పించబడాలి? ఇప్పుడు మీకు ఇంత ఉపద్రవం మీ మీదకి వచ్చేసింది కాబట్టి మీరు ఎలా తప్పించబడాలో చెప్తున్నాడు ఆయన అక్కడ. అది 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం 18 నుంచి ఇంక చివరి వరకు మనం 3వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ మీరు పశ్చాత్తాప పడితే
మీకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో ఇక 3rd చాప్టర్ అంతా కూడా యెరూషలేముకి రాబోయేటువంటి ఆశీర్వాదం గురించి అక్కడ ప్రవచించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ యొక్క గ్రంథంలో మనం ఇంకా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రవక్తని పరిశుద్ధాత్మ ప్రవక్త అని కూడా అంటారు. ఎందుకంటారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఈయన పేరు అంటే మనకి పాత నిబంధన ప్రవక్తలలో ఈయన న్యూ టెస్టిమెంట్ని కొంచెం ఛాయను చూపిస్తూ ఉంటాడు. ఆత్మ కోసం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ చెప్పాడు ఆయన ఆత్మ కోసం? ఎక్కడ? 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ప్రవచిస్తూ అంటాడు, మేము మత్తులమైపోలేదు, మేము త్రాగలేదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, యోవేలు ప్రవక్త చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మరి దర్శనాలు చూస్తారు యవ్వనస్తులందరూ, పెద్దలందరూ, ముసలి వాళ్ళు కలలు అంటారు. ఇవన్నీ ఎవరు చెప్పారంట? యోవేలు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే ఈయన మనకి చాలా సంబంధించిన మన చుట్టాలు కదా, కాదంటారా? ఈయన మనకి చుట్టాలే కదా, ఎందుకంటే మనది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సంఘం కాబట్టి ఈయన మనకి చుట్టాలు. ఈరోజు యోవేలు గారు ఈరోజు ఆయన మన ఇంటికి వచ్చి మన సంఘానికి వచ్చి ఆయన ఏమని చెప్తున్నాడంటే మేల్కొండి అని చెప్తున్నాడు. ఆయన మేల్కోండి. మీరు ఏదో ఒక రకమైన మత్తులో మీరు ఉండుండొచ్చు. నేను భక్తిగానే ఉన్నానని, నేను జాగ్రత్తగానే ఉన్నానని, నేను బాగానే ఉన్నానని, ఇవన్నీ ఒక రకమైన మత్తులో ఉన్నారు. ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ తగులుతున్నా ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఒక రోగం తర్వాత ఇంకో రోగం అటాక్ అవుతున్నా బుద్ధి రాలేదు నీకు. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వచ్చి నెత్తి మీద పడుతున్నా బుద్ధి రాలేదు నీకు. ఇంకా నా అవిధేయత ఏమీ లేదు, నా తప్పేమీ లేదు, అసలు నా ప్రమేయం లేకుండా జరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అయితే నేను ఈరోజు ఒక రెమెడీ చెప్తాను నీకు, ఒక పరిష్కార మార్గాన్ని చెప్తాను. ఎందుకంటే నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను గనుక. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కూడా వాత్సల్యము చూపించేటువంటి దేవుడు, పాడైపోయినా బాగు చేయాలని ఆశపడేటువంటి దేవుడు, ఎంత దిగజారిపోయినా లేవనెత్తాలని ప్రయత్నించే దేవుడు. ఒకవేళ తన తల్లి ఆ బిడను మరచినా నేనైతే నిన్ను మరవను అనేటువంటి వాగ్దానం చేసిన దేవుడు. శుక్రవార దినాన ప్రభు అదే మాట్లాడారు కదా, తన తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన మర్చిపోడండి. ఆయన మర్చిపోయాడేమో అని సియోను అనుకుంటుందంట. 49 యెషయా గ్రంథంలో సియోను అంటే ఎవరు? ఇజ్రాయేల్ కంట్రీ. సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు అనుకుంటుందంట. అయితే సియోను నేను నిన్ను మర్చిపోలేదు. ఒక తల్లి తన బిడ్డను మర్చిపోద్దేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు, చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అరచేతుల్లో చెక్కుకుంటే అనుక్షణం కూడా దేవుడు ఆయన చేతిని చూస్తూనే ఉంటాడు కదండి. చెక్కుకున్నాడు ఆయన. ఆయన అక్కడేం కూడా పెయింట్ వేసుకోలేదు. ఆయన ఏం చేశాడంట? చెక్కుకున్నాడు. ఆయన మంచి శిల్పకారుడు. మన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి కదా, దానిలో ఆయనకు మంచి పేరు ఉంది. ఏం పేరు అది? శిల్పకారుడు. హల్లెలూయా. అదొక మంచి పాట కూడా ఉంటుంది కదా మన దగ్గర. నా మంచి శిల్పకారుడా నన్ను నీ రూపులో చెక్కితివి. ఆయన రూపులో మనల్ని ఏం చేశాడంట? చెక్కుకున్నాడు. అందుకే మనం ఇలా ఉన్నాం, ఆయనలాగే ఉన్నాం. ఆయన చేతిలో మన పేరుని ఏం చేశాడంట? చెక్కుకున్నాడు. ఆయన చెయ్యి ఎంత పెద్దదంట? పర్వతాలను ఇలా త్రాసులో తోస్తుంది ఆయన చెయ్య. ఎంతెంత పర్వతాలు ఉంటాయి తెలుసు కదా మీకు. పర్వతాలను ఇలా త్రాసులో ఎవరైనా తూగలరా? ఆయన చెయ్య యొక్క స్ట్రెంగ్త్ ఎంతో చెప్తున్నాను నేను. పర్వతాలను ఇలా త్రాసులో తోస్తాడట ఆయన. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సముద్ర జలాలన్నిటినీ ఇలా పుడిసిటితో పట్టుకుంటాడంట. హల్లెలూయా. ఆయన సముద్ర జలాలన్నిటినీ ఇలా పట్టుకుంటాడంట. పర్వతాలను త్రాసులో తూస్తాడంట. ఆకాశాన్ని ఇలా జానతో కొలుస్తాడట. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. దానిలో నెహెమ్యా మన దేవుడిని ఏమని ప్రార్థన చేస్తాడంటే, భయంకరుడగు మా దేవా. ఎలాంటి వాడంట మన దేవుడు? భయంకరుడు. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రేమగల దేవుడే కనబడతాడు ఒకవైపు మనకి. ఆయన భయంకరుడగు దేవుడు అంట. ఆయన అంతటి మహా గొప్ప దేవుడు తన చేతిలో నీ పేరు చెక్కుకొని ఆయన ఆ చేయిని చూసినప్పుడల్లా నువ్వు జ్ఞాపకం వచ్చి మురిసిపోతూ ఉన్నాడంట. ఆయన
ఎంత గొప్ప దేవుని చేతిలో ఉన్నాం కదా. యెహోవా చేతిలో పడుట భయంకరమని ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఎందుకంటే అనుక్షణం నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఇలా అంటాడు, దేవా నీవు నన్ను పరిశీలించు, చూడు నాయన చూడు, పరిశీలించు, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించు. ఈ 3 పదాలు చెప్పడానికి చాలా చాలా ధైర్యం కావాలి. చెప్పగలమా? నన్ను పరీక్షించని నువ్వు చెప్పగలవా? తేలిపోతావు నువ్వు త్రాసులో. నన్ను పరీక్షించయ్యా, ఒక్కసారి టెస్ట్ మీ అనగలవా నువ్వు? నాయనా పరీక్షలు వద్దు, అస్సలు వద్దు ప్రభువా, పరీక్షలు రాయకుండా నేను ఐఏఎస్ పాస్ అయిపోయే భాగ్యమే తండ్రి. ఈ ప్రార్థన ఇప్పుడు అసలు కరోనా మరోసారి వచ్చే భాగ్యం దయచే. దానిలో మేము ఎవ్వరం చచ్చిపోకూడదు, కానీ పరీక్షలు వాయిదా అయిపోవాలి. పరీక్షలు వద్దు. ఇయర్ ఎంత సంతోషం 10th ఇంటర్ పిల్లలకి కదండి. పరీక్షలు వద్దు. పరీక్ష లేకుండా నువ్వెంత మాత్రం కూడా పాస్ అవ్వలేవంటుంది బైబిల్. పరీక్షించబడిన పిమ్మట నీవు సువర్ణము వలె, హల్లెలూయా, నీవు పరీక్షించబడిన తరువాత నీవు శుద్ధ సువర్ణము వలె మార్చబడతావు. ఎందుకంటే మన దేవుడు ఆయన 7 దీపస్తంభాల మధ్యలో ఎలా సంచరిస్తున్నాడంట, బంగారు దట్టి రొమ్మున కట్టుకొని, అపరంజి పాదములు పోలినవాడు, ఉన్ని వంటి తలను కలిగినవాడు, అగ్నిజ్వాల నేత్రములు కలిగినవాడు. ఆయనని ఇలా నేను ఇలా చెప్తుంటే ఒకసారి ఊహకు వెళ్ళండి మీరు. అపరంజి పాదములు, ఉన్ని వంటి తల, నడుమున బంగారు దట్టి ధరించుకున్నటువంటి 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నవా అని సంగతులు మాట్లాడుకుంటున్నా. హల్లెలూయా. వర్ణనకు అందని దేవుడు ఆయన. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు వర్ణానికి అందని ప్రేమ అని పాడుతుంటే పెదవులతో పాడుతున్నాం. అది నీ హృదయాంతరంగాల నుంచి నువ్వు పాడాలంటే ఈ ఇమాజినేషన్ నీ కళ్ళల్లో ఉండాలి. నీ ప్రియుడు అతి సుందరుడు, మనోహరుడు, కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు అంట మన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు ఇలా అయిపోయారా, దెబ్బ మీద దెబ్బ తగులుతుందా, రావాల్సినటువంటి కీడు కంటే మరి ఎక్కువ కీడు సంభవించినట్లు మీకు అనిపిస్తుందా? అయితే నేను ఒక సొల్యూషన్ చెప్తాను మీకు. అదేంటంటే 13, 14 కూడా చదవండి. చాలండి. ఇప్పుడు సొల్యూషన్ చెప్పారు ఆయన, ఒక రెమెడీ చెప్తున్నారు ఆయన, ఒక పరిష్కార మార్గాన్ని చెప్తున్నారు ఆయన. ఏంటంటది? హల్లెలూయా. ఇంకా ఈజీగా ఉంటుందేమో అనుకున్నారా ఏదైనా? ఏంటది? ఉపవాసము మీరు ప్రకటించుకోండి. మీరు మనందరినీ కూడా యాజకులే కదా, మనం అందరం యాజకులమేనా? ఏమైనా డౌట్ ఉందా? పేతురు ఏమని చెప్తున్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, చీకటిలో ఉన్నటువంటి మిమ్ములను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన? రాజులైన యాజక సమూహము. మీరు స్త్రీ పురుషుడు భేదం లేదు అక్కడ. మీరు రాజులైన యాజక సమూహం. కాబట్టి ఇప్పుడు యాజకులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? యాజకులారా మీరు గోనె బట్ట కట్టుకొనుడి, అంగలార్చండి, బలిపీఠమున వద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయడి, నా దేవుని పరిచారకులారా గోనె బట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరుచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ కూడా లేదు. గొంగళి పురుగులు తినివేసిన దాన్ని ఏం తినేసాయంట? మరలా వచ్చి మిడతలు కొరికేసాయంట. మిడతలు తినేసిన దాన్ని పసర పురుగులు వచ్చి మొత్తం పిప్పంతా పీల్చేసి వదిలింది. నెబుకద్నెజరు వచ్చి మొత్తం రాజ్యం అంతా కూడా అల్లకల్లోలం చేసేసి దేవుని యొక్క మందిరాన్ని నేల మట్టుకు పడద్రోసి బంగారాన్ని పట్టుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతే అది పిప్పైపోవడం కాదా? అదంతే కదా. పూర్తిగా పీల్చేశాడా లేదా వచ్చి ఆ రాజు? ఆ తర్వాత ఇంకొక అటాక్, దాని తర్వాత ఇంకొక అటాక్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, వ్రత దినాన్ని మీరు ఒకటి ఏర్పాటు చేసుకోండి. మీరు ఉపవాసం ఉండండి. మీరు ఏం చేస్తారంటే, మీరు వేసుకునేటువంటి రాజవస్త్రాలు కాదు కానీ మీరు గోనె బట్ట కట్టుకోండి. హల్లెలూయా.
మీరు గోనె బట్ట కట్టుకొని అంగలార్చండి. ఆయన బలిపీఠం దగ్గరికి రండి, ఆయన మండపం దగ్గరికి రండి. అక్కడ మీరు సాష్టాంగపడి రాత్రంతా ఓల్ నైట్ ప్రేయర్స్ మీరు చేయండి. ఎందుకంటే దేశము పాడైపోయి ఉంది, దేశము అంగలారుస్తూ ఉంది, దేశం యొక్క పరిస్థితులు చిన్నాభిన్నమైపోయి ఉన్నాయి. ఇదంతా ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మీకు చూపిస్తుందా, లేకపోతే 830 బీసీకే వెళుతున్నారా మీరు? ఇప్పుడున్న పరిస్థితిని చూపిస్తున్నాడా యోవేలు? చూపిస్తున్నాడు కదండి. ఇలాగే ఉందా మన దేశం? చాలా బాగుందా? ఇలాగే ఉందా? చాలా బాగుందా? ఎక్కడ చూసినా హింస జరుగుతూ ఉంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మందిరాలు కూలగొడుతున్నారు, సేవకుల్ని ఎంత అణిచేస్తున్నారు, ఏవేవో చట్టాలు ఇప్పుడు తీసుకొస్తున్నారు. క్రైస్తవులు అసలు లేకుండా చేయాలి, నిర్మూలనం చేయాలి. 2022కి క్రైస్తవులు ఇండియాలో ఉండకూడదనేటువంటి ఒక ఎయిమ్ పెట్టుకునే ఒక సంస్థ అండర్ గ్రౌండ్ నుంచి ఒక ఏర్పాట్లు చేసుకొస్తుంది. ఇవేమీ తెలియని మనము చక్కగా నిమ్మక నీరెత్తినట్లు అంటారా సామెత, విన్నారా మీరు ఎప్పుడైనా? అలా పడుకొని అలా నిద్రపోయి మనకి ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, మనకి ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి, ఖాళీ లేనప్పుడు దేవుడికి సారీ చెప్పి, వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అయ్యో మీరు గోనె బట్ట కట్టుకోండి అమ్మా, అంగలార్చండి, మీరు యాజకులు, బలిపీఠం దగ్గరికి రండి, ఓల్ నైట్ ప్రేయర్స్ ప్రకటించుకోండి. మీరు గోనె బట్ట కట్టుకుని దేవుని సన్నిధిలోనికి రండి. అప్పుడు కొంతమంది అంటారంట, ప్రభువా నిన్నే పెళ్లి చేసుకున్నాం మేము. కొన్ని రోజులు ఆగాక ఊటీ వెళ్ళాక, వెళ్తారా? ఊటీ వెళ్ళాక, కొడైకెనాల్ వెళ్ళాక, కాశ్మీర్ వెళ్ళాక, దుబాయ్ వెళ్ళాక, వచ్చేసాక మందిరానికి వచ్చేస్తాం ప్రభువా అంటారంట. అటువంటి వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చెప్పనా? 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి, 16వ వచనం చూడండి. చాలండి. కొంతమంది అంటారంట, ప్రభా ఇప్పుడే డెలివరీ అయింది ప్రభా, చిన్న బిడ్డను తీసుకుని చర్చకు వస్తే బాగోదు కదా, వాడు అల్లరి చేసేస్తాడు ప్రభా, నేను ఇక్కడికి రాలేను ప్రభా, ఇలాంటివి చెప్తున్నారంట. అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, పాలు తాగే పిల్లలు ఉన్నారా మీ దగ్గర? ఆ పాలు తాగే పిల్లలను తీసుకుని వచ్చేసేయండి చర్చికి. స్తన్యపానము చేసేటువంటి పిల్లలను కూడా మందిరానికి తీసుకురండి. మీరు పెండ్లి కుమారుడు ఏమవ్వాలి? గదిలో నుంచి బయటికి రావాలి. పెండ్లి కుమార్తె అంతఃపురంలో నుంచి బయటికి రావాల్సిందే. ఎలాంటి మాటలు చెప్తున్నారో చూసారా మీరు? కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడే డెలివరీ అయింది, నిన్నే ఎగ్జామ్ రాశాను, ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈ మాటలన్నీ చెప్పమన్నాడు ఆయన. ఎవరైనా సరే ఒకటి ఇక్కడ ప్రభు, ఎందుకంటే పరిస్థితి అంతా తీవ్రంగా ఉందండి. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. నువ్వు ఇలా టైం వ్యర్థం చేసుకోవడానికి కానీ, ఇది అది అని చెప్పడానికి కానీ, ఏవో బహానాలు దేవుడికి చెప్పడానికి కానీ ఎంత మాత్రం కూడా వీల్లేదు. మీరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు అంగలార్చడానికి మీరు రావాలి. మీ బట్టలు కాకుండా మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు ఆయన. ఏం చేయాలంట? బట్టలు కాకుండా హృదయాల్ని పై వచనాలకి రండి. 2:13 చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే చక్కని మార్గాన్ని మనకి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఏ పరిస్థితిలో దిగజారిపోయినా, ఇది పర్సనల్ అటాక్లా తీసుకోండి. మీరు అక్కడ దేశానికి జరిగిన అటాక్ చెప్తున్నాను నేను, ఇది మీరు పర్సనల్గా తీసుకోండి. అంటే వ్యక్తిగతంగా దెబ్బ మీద దెబ్బ తగలడం, గాయం మీద గాయం తగలడం, రోగం మీద ఇంకొక రోగం, ఇంకొకరికి, ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి, ఇంకా రకరకాల సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు. యోవేలు ఫస్ట్గా ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, దేవుడు యోవేలు నుంచి ఈ అటాకులు మీకు జరుగుతాయి కదా, జరిగిన తర్వాత మొదటగా నేను గాయం మాన్పేది పర్సనల్గా వ్యక్తిగతంగా నేను మీకు స్పిరిచువల్గా, ఆర్థికంగాను, శారీరకంగాను, దేశపరంగాను 3 వాగ్దానాలు చేస్తాను నేను. మీకు ఏం చేస్తానంటే, ఇప్పుడు మీ పంటంతా నాశనం చేసేటువంటి ఈ పురుగులను నేను గద్దిస్తాను. హల్లెలూయా చెప్పండి. నేను పురుగులతో మాట్లాడే దేవుడను. నిజమేనా? పురుగులతో మాట్లాడతాడా దేవుడు? మనుషులతోనే మాట్లాడతాడా? పక్షులతో మాట్లాడతాడా దేవుడు?
జంతువులతో మాట్లాడతాడా దేవుడు? పురుగులు, ఆ పురుగులతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మీ ఇంటిని ఏదైతే తొలుస్తుందో, దోచేస్తుందో, మీ ఇంటికి ఏదైతే హాని కలగజేస్తుందో దానితో నేను మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడతాను నేను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. ఎందుకంటే మన దేవుడు కరుణా వాత్సల్యము గల దేవుడు. హల్లెలూయా చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు ఉపయోగించండి. కరుణా వాత్సల్యము గల దేవ, కనికరము గల దేవ. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగా దేవుణ్ణి కొనియాడి ప్రార్థన చేస్తాడు. మనకు ఐడియా ఉంది కదా, యజ్రా ఒకలాగా ప్రార్థన చేస్తాడు, దానియేలు ఒకలా ప్రార్థన చేస్తాడు, నెహెమ్యా ఒకలాగా ప్రార్థన చేస్తాడు. వాళ్ళు దేవుణ్ణి వాళ్ళకి ఎలా అయితే ఆయన దర్శనాల్లో కనబడుతున్నాడో అలా ప్రార్థన చేస్తాడు. ఈరోజు యోవేలు మనకి దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడు? ఉగ్రత గల దేవుడిగా కూడా కనబడుతున్నాడు. లార్డ్స్ డే అంటున్నాడు అక్కడ. ఏంటది? దేవుని ఉగ్రత, దేవుని యొక్క దినము, దేవుని యొక్క ఉగ్రత దినము అని ఆ మాట చెప్తూ, మన దేవుడు కరుణా వాత్సల్యము గలవాడును, దీర్ఘ శాంతము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు అంటండి. అత్యంత కృపగలవాడు. మీరు ఎలా తప్పిపోయినా, ఎలా పడిపోయినా, ఎంత దిగజారిపోయినా, ఈరోజు నాయనా నీ కృప నాకు చాలయ్యా అని కాళ్ళు పట్టుకున్నారనుకోండి, వెంటనే కరిగిపోయే దేవుడు. హల్లెలూయా. అలా అని తప్పు మీద తప్పు చేసి వచ్చి అస్తమాను కృపా 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 అని అరవకండి. ఎలా అడగాలి మనల్ని? మనం అంటే తెలిసి తెలియక చేసేది వేరు, తెలిసి తెలిసి చేసేది వేరు, బరి తెగించి చేసేది వేరు. కాబట్టి మనం ఏ లిస్టులో ఇంకా ఉన్నామో మనకు తెలియదు, కానీ ఏ లిస్టులను కూడా లేం, మేము చాలా బాగున్నామండి అంటే దేవునికి మహామహిమ కలుగునుగాక. వారితో నేను మాట్లాడట్లేదు, పడి చెడిన వారితో ఈ యొక్క గ్రంథం మాట్లాడుతుంది. ఇక్కడ ఈ యోవేలు చెప్తున్న మాటలు, ఉగ్రత, దేవుని ఉగ్రత చాలా సమీపముగా ఉంది. యెహోవా వధ దినము అనే మాటలు ఉపయోగిస్తున్నాడు అక్కడ. అయితే ఈ దినాన మీరు ఏం చేస్తారంటే, ఇంకా వంకలు చెప్పడానికి లేదు మాకు. ఈరోజు ఉద్యోగం ఉంది, ఈరోజు పెళ్ళి అయ్యింది, ఈరోజు డెలివరీ అయింది, మాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో. పిల్లవాడి తర్వాత పిల్లవాడు పెడుతూనే ఉంటారు కదా. 2-3 పిల్లలు పుట్టినప్పటికి ఏమైపోద్ది? ఈవిడ ఆత్మీయత అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది. పిల్లల తర్వాత పిల్లలు పుడుతూనే ఉంటారు, కానీ స్తన్యము చేసేటువంటి పిల్లల్ని, తల్లుల్ని అందరినీ కూడా దేవుని మందిరావరణలో మీరు సమకూర్చండి. నో ఎక్స్క్యూజెస్ అనేటువంటి మాటను మనం అక్కడ తీసుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఎక్స్క్యూజులు దేవుడికి చెప్పడానికి వీల్లేదు. ఉపవాస దినము మీరు ప్రతిష్ఠించుకుంటే నేనేం చేస్తానంటే, సంవత్సరాల తరబడి ఏదైతే పంట మీరు కోల్పోయారో, ఎప్పటి నుంచో మీకు చాలా నష్టం జరిగిందండి, ఎప్పటి నుంచో మీకు రావాల్సినవేవో రావాలండి, ఎప్పటి నుంచో దేవుడు కొన్ని వాగ్దానాలు మీ జీవితంలో నిలిచిపోయాయండి, వాటి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ బిడ్డల కోసం దేవుడు వాగ్దానం చేశాడు, మీకోసం వాగ్దానం చేశాడు. భర్త రక్షించబడతాడని వాగ్దానం చేశాడు, నీ కొడుకు తప్పకుండా మారతాడని దేవుడు వాగ్దానం చేశాడు, మీ బిజినెస్ ఆశీర్వదింపబడుతుంది అని దేవుడు మీకు వాగ్దానం చేశాడు. కానీ అనేక సందర్భాల్లో మీరు తొట్టిల్లి తూలి పడిపోయారు. మీరు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను ఏ చీడైతే మీ పంటను తినేయడానికి బయలుదేరి నేనే పంపించానో ఆ పురుగులతో నేను మాట్లాడతాను. సంవత్సరాలుగా తినివేసిన పంట అంతా మరలా నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఎంత మంచి మాటలు కదా అవి. చూస్తారా మాటలన్నీ ఎక్కడున్నాయో? వెరీ గుడ్, చదవండి. హల్లెలూయా. చూడండి, మహాసైన్యం అంట అని నా మహాసైన్యం అంటున్నారు దేవుడు అక్కడ. వాళ్ళందరూ దేవుడు చెప్తే వచ్చి మనకి పంటని అటాక్ చేస్తారనమాట వాళ్ళు. చదవండి అమ్మా. హల్లెలూయా. మరలా ఇస్తాడంట. మహాసైన్యము తినివేసిన 25వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి అది చక్కగా. 2:25 సంవత్సరములు తినివేసినటువంటి ఆ పంటను నేను మరలా ఇత్తును, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గును అందరూ. హల్లెలూయా. మనం ఇంకా అప్పులతోనూ బాధలతోనూ వేదనతోనూ మీరెంత ప్రార్థన చేస్తారు కదా, మీ దేవుడు ఏమయ్యాడు అని ఇతరులు అడుగుతుంటే మీకు సిగ్గు కలుగుతుందా? ఆ సిగ్గు ఇక ఎన్నటికీ కూడా మీకు కలుగదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనేననియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడొక్కరు కూడా లేరని మీరు తెలుసుకొందురు. మరలా రెండోసారి చెప్తున్నారు దేవుడేమని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందక నుందురు. ఆ తర్వాత ఇప్పుడు మనకి చాలా ఇష్టమైనటువంటి పదం ఉంది అక్కడ. చదవండి అక్కడ 28వ వచనం.
హల్లెలూయా చెప్పండి. చదవండి. చాలండి. ఇంకా పనివారి మీద పనికెత్తల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను, మరియు ఆకాశమందు భూమి అందు మహత్కార్యాలు అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు. చూసారా ఆ పదాలు? చూసారా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి అమ్మా. చూడండి, యోవేలు ఎక్కడ? యోవేలు ఓల్డ్ టెస్టిమెంట్ యోవేలు, న్యూ టెస్టిమెంట్లో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి ఏం మాట్లాడుకుంటున్నామో ఈరోజు. ఏదో వినేసాం, పాస్టర్ గారు చెప్పేశారు, ఒక పాస్టర్ గారు చెప్పేశారు, ఇంటికి వెళ్ళిపోయాం అనుకోవడం కాదు. మనము చిన్న ప్రవక్తల గ్రంథాలని పరిశీలిస్తున్నాము, దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దానిలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ని మనం సక్ చేసేస్తున్నాం. మీకు అర్థమైందా? బ్లెస్సింగ్ని పీల్ చేస్తున్నాం మనం. తీసుకుంటే వస్తుందా రాదా? మీరు ఏదైనా గ్రేప్ జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ తాగితే మీ శరీరంలోనికి వెళ్ళి పని చేస్తుందా? ఏం పని చేయదా? అలాగే బయటకు పోద్దా? పని చేస్తుందా? ఇప్పుడు ఈరోజు మీరు ఏదైతే పీల్చుకొని లోపలికి తీసుకుంటున్నారో అది మీ కడుపుకి మధురంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఒక గ్రంథకర్త అంటాడు, నా నోటికి చేదుగాను నా కడుపుకి మధురంగా ఉంది అని. అలాగే ఇప్పుడు జుంటె తేనె దారాల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యము, ఆ వాక్యములో ఉన్నటువంటి బ్లెస్సింగ్ని మీరు ఏం చేస్తున్నారు? లోపలికి తీసేసుకుంటున్నాం. ఈ బలం పనిచేస్తుంది అంటారా? బంధకాలు పటాపంచలు అయిపోవాలి. హల్లెలూయా. ఏ బాండేజెస్ అయితే మీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో, దేవుని వాక్యం ఎటువంటిదంటే అది అగ్ని వంటిది. హల్లెలూయా. బండలను బద్దలు చేసే సుత్తె వంటిది, చాకలి వాణి సబ్బు వంటిది. చాకలి వాణి సబ్బు ఎలా ఉంటుంది? ఫుల్గా బ్లీచింగ్తో ఉంటుంది. అవునా? మీకు ఐడియా ఉందా? చాలా బ్లీచింగ్ ఉన్నటువంటి సబ్బు అన్నమాట అది. అది పెట్టి బండకేసి బాదాడంటే ఆ బట్టలు ఎంత తెల్లగానో అయిపోవాలన్నమాట. వేడి నీళ్ళల్లో పెట్టేస్తాడు ఆ సబ్బు పెట్టి. అందుకే దేవుడు దాంతో పోల్చుకుంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు పోలుస్తున్నాడు. వాక్యాన్ని దేంతో పోల్చాడు? చాకలి వాని సబ్బుతో పోల్చాడంట. అంటే చాకలి సబ్బు ఎంత పవర్ఫుల్లో చూడండి కదా. తర్వాత అగ్ని వంటిది. అగ్ని చెత్త చెదారాన్ని కాల్చేస్తుంది కదా, అలాంటి అగ్ని వంటిది నా మాట. బండలను బద్దలు చేసేటువంటి అంటే ఏంటి? బండలంటే ఏంటి? ఇంకా ఇంకేం లేదు, కొండ మీదకి వెళ్ళి బద్దలు చేసుకుంటూ కూర్చుంటుందా? ఎక్కడున్నాయి బండలు? చెప్పండి, ఎక్కడున్నాయి? ఇక్కడే అనండి. ఎందుకు మళ్ళీ డౌట్, సిగ్గు మనకి? ఎంత వాక్యం చెప్పని ఇది నాకు కాదు, ఎన్ని వారాలు రాని ఇది నాతో కాదు అనుకుంటున్నారు కదా, అవి బండలు. ఆ హృదయంలోనికి వెళ్ళదు. అందుకే ప్రభు ఎహెచ్కేల్ గ్రంథంలో కూడా ఆత్మ గురించి మాట్లాడతాడు, హృదయం గురించి మాట్లాడతాడు. ఇదిగో మీకు ఆ బండ గుండెను తీసివేసి, రాతి గుండెను తీసివేసి నేను మెత్తని మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు అది మన అందరికీ వచ్చునుగాక. మెత్తని మాంసపు గుండె, ఆ గుండెలోనికి, ఆ యొక్క హృదయంలోనికి ఆయన మాటలన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ బయటకు వచ్చేస్తుందండి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం మన జీవితంలో కనబడాలి. ఈ యోవేలుకి ప్రవచించిన ప్రవచనం ఈరోజు మన పక్షంగా నెరవేర్చబడాలి. ఇప్పుడు యోవేలు 2:28, ఆ తర్వాత అపోస్తల కార్యాలు 2:16-17 వచనాలు. 2 ఒకటేనా? ఇప్పుడు ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎలాగ? మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. హల్లెలూయా. యవ్వనస్తులకు దర్శనాలు, వృద్ధులకు కలలు వస్తాయంట. వృద్ధులు, ఆ కళలు ఎలాంటి కళలు? దేవుడు మాట్లాడేటువంటి కళలు. ఎవరైనా చూడొచ్చు దర్శనాలు, ఎవరైనా కళలు కనొచ్చు, ఎవరైనా ప్రవచనాలు పలకొచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయన ఆత్మ మన మీద కృమ్మరించబడినప్పుడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అండి, న్యూ టెస్టిమెంట్ కాదండి అనుకోవడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళు. యోవేలు చెప్పి ఆయన ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినం మనం వచ్చేస్తాం, ఇక్కడ జంప్ అయిపోతాం, ఇంకా మనం న్యూ టెస్టిమెంట్లోనికి వచ్చేస్తాం. ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ యోవేలు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో నేర్చుకున్నామా మనం ఈరోజు? వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోవడం, ఉపవాస దినాన్ని ఆచరించడం. ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఎలా ఉండాలి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కడుపు మార్చుకుంటే సరిపోతుంది, అంతేనా? కాదా? మరి ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? అది సంస్కృత పదం. ఉప అంటే దేవుడు, వాసము అంటే నివాసం ఉండుట. అది సంస్కృత వర్డ్. అది
తెలుగులో ట్రాన్స్లేషన్ అది సంస్కృత పదం. ఉపవాసం అంటే అంటే దేవుడు, సంస్కృతంలో దేవునికి సమీపముగా ఉండుట ఉపవాసం అని అర్థం అక్కడ తెలుగులో. మరి ఇక్కడ చేసేటువంటి ఉపవాసం అంటే కొన్ని సందర్భాల్లో యెషయాలో ప్రభువు అంటాడు, మీరు కడుపులు మార్చుకోవడం నాకేమైనా ఇష్టమా, మిమ్మల్ని నేను ఏమైనా ఉపవాసం ఉండమన్నానా, నిజమైన ఉపవాసం అంటే అది కాదు అని మరి అక్కడ తిడతారు ఆయన. ఇప్పుడు యోవేలు ఏం ఉపవాసం చెప్తున్నాడు, మీరు బట్టలు కాదు చింపుకోవలసింది, కడుపులు కాదు మార్చుకోవలసింది, మీ హృదయాల్ని చింపుకోండి, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోనికి రండి అని అర్థం. అక్కడ విరిగి నలిగినటువంటి నైవేద్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి సమీపముగా ఉంటుంది. కాబట్టి మీ హృదయాలను ఏం చేసుకోవాలి, కొంచెం మౌల్డ్ చేసుకోండి, మీ హృదయాలను కొంచెం మెత్తన చేసుకోండి, మీ హృదయాలను కొంచెం పరిశీలించుకోండి. దాన్ని కఠినంగా ఉంచుకోవద్దు, ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోవద్దు. ఇప్పుడు ఎవరి మీదైనా మనకి కోపం ద్వేషం ఉందనుకోండి, కఠినంగా అయిపోతాం కదా. చెకుముకి రాతి వలె వారి ముఖాలు ఉన్నాయి అంటాడు ఒక భక్తుడు. చెకుముకి రాయి అంటే ఏంటది, చాలా కఠినం, అది చాలా గట్టిది అది. అలా మన హృదయాలు అయిపోయి కక్షలు కుట్రలు ఇవన్నీ ఉండి ఉపవాసం ఉంటే అవదండి. ఉపవాసం అంటేనే మనలోనికి ఆ హృదయము ఏమంటారు, అంత విరిగి నలిగిన హృదయము మనకి రావడం. మీ హృదయాలను ఏం చేయాలంటే చింపుకోమంటున్నాడు దేవుడు. మీ హృదయాలను చింపుకోకపోతే అవ్వదు. ఇది కక్షలు ఉండకూడదు, కుట్రలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, క్రోధాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, ఇంకొకరి మీద ద్వేషం ఉండకూడదు. కఠినం చేసుకోవద్దు, మీ హృదయాల్ని మెత్తన చేసుకొని మీ హృదయాలను చింపుకొని గోనెబట్ట కట్టుకొని ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి అంగలార్చండి అంటున్నాడు. అప్పుడు దేశమా నువ్వు గెంతులు వేసేలాగా ఒక శుభవార్త చెప్తాను నేను అంటాడు ఆయన. హల్లెలూయా. ఇది ఇక్కడ దేశంతో మాట్లాడుతున్నాం, నేషన్స్తో ఈ నేషన్ ఏంటంటే ఈ యొక్క యెరూషలేము ఇజ్రాయెల్ కంట్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ ఈరోజు ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఇండివిజువల్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు తీసుకోండి ఫస్ట్ ఇది. అక్కడ గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, సంవత్సరాల తరబడి పీడ చీడ పట్టినటువంటి ఆ పంట అంతా నేను మీకు ఇచ్చేస్తాను. వాగ్దానం చేసిన వాడు ఇక్కడ యోవేలు యెరూషలేము నివాసులకు చేశాడు అని అనుకోకండి, మనతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి, పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకోవాలి. దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకొనేను అని రాసి ఉంటుందండి. హల్లెలూయా. దావీదు చాలా పోగొట్టుకున్నాడు తన జీవితకాలంలో, కానీ దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తనకి అనుగ్రహించినట్లు ఈరోజు మనం ఏమేం పోగొట్టుకున్నామో, ఒకవేళ మీరు వాల్యుబుల్గా సమయాన్నే పోగొట్టేసుకున్నారు అనుకుందాం, అన్నిటికంటే చాలా విలువైనది సమయం అండి. యవ్వనం ఒకసారి పోయాక మళ్ళీ మనం తెచ్చుకోగలమా? ఒక్కరోజు మన జీవితంలో పోయింది అనుకోండి, నిన్నటి దినం ఈరోజు వస్తే బాగుండు అనుకుంటే వస్తుందా అండి? వస్తుందా? సమయము చాలా విలువైనది. కాబట్టి ఏ దినముకు చెందాల్సినటువంటి ఆశీర్వాదం దేవుడు ఆ దినానికే మనకి చేసి పెట్టాడు కాబట్టి, ఇచ్చి పెట్టాడు కాబట్టి ఆ దినాన్ని మనం ఎంత మాత్రం కూడా వ్యర్థం చేసుకోకూడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు ఏమేమైనా పోగొట్టేసుకున్నారేమో, ఏమేమైనా అన్నీ పోయాయేమో, మీకు ఆ సమయంలో మీకు తెలియలేదేమో, పోన్లే నో ప్రాబ్లం, నేను ఎలాంటి దేవుడిని అంటే ఏదైనా ఇవ్వగలను నేను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ముసలివాడు అయిపోయావేమో, నీకు అంతా పోయి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చావేమో, అయినా సరే ముసలితనంలో కూడా నీవు చిగురు పెట్టేటువంటి అవకాశాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. పోగొట్టుకున్న సమస్తాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఇంక ద్రాక్షరసముల పంట ఇస్తాడంట ఆయన, అంజూరాలు ఇస్తాడంట, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మనకి ఆయన చేస్తాడంట. యోవేలు గ్రంథంలో ఆర్థిక శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్తాడు ఆయన. యోవేలు 2వ అధ్యాయము 21 నుంచి 27 వరకు. దేశమా భయపడక సంతోషించి గెంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో, అబ్బా ఏమి వాగ్దానాలు కదా. వాగ్దానాల్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా సరే మీరు వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దాని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అది కూడా కాకుండా వాక్యంలో దేవుని శక్తి ఉంటుంది. జనరల్గా చేసే రొటీన్ ప్రేయర్లో శక్తి ఉండదు.
అది మామూలుగా చేసేటువంటి ప్రార్థన, జనరల్గా అలవాటు అయిపోయినటువంటి. ఇప్పుడు స్కూల్కి పంపించిన వాళ్ళని ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ పంపిస్తే రైమ్ చెప్పాను కానీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేస్తుంటారు వాళ్ళు, అంతేనా? ప్రార్థనలు కూడా అలాంటివే. క్రైస్తవుని ప్రార్థన చేయగానే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటి స్తోత్రం? మనం ప్రార్థన చేసేటప్పుడు గంభీరుడైనటువంటి ప్రభువుకి ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నాం. ఫస్ట్ మోకరించగానే దేవుణ్ణి ముందుగా స్తుతించి ఆరాధించి, మనకు ఆ దేవుడు ఎలా ఆ రోజు నీకు కనబడుతున్నాడో, ఎలా ప్రత్యక్షం అవుతున్నాడో. హాగరు దేవుణ్ణి ఒకలా పిలిచింది. ఏమని పిలిచింది? చూచుచున్న దేవుడా. హల్లెలూయా. చూచుచున్న కనులు గల దేవుడు అని హాగరు గమనించుకొని ఆయన ఏమంటదంటే అబ్రహాము దేవుడా అనేది అప్పటి వరకు. ఆ తర్వాత వాడు పేరు మార్చేసింది. ఏమని? చూచుచున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మరి నీ దేవుడు నీ జీవితంలో ఎలా ప్రత్యక్షమయ్యాడో ఆ పేరుతోనే పిలవాలి నువ్వు. మరి అక్కడ గిద్యోను అంటాడు యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఆయన బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు. ఆ దినాలలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక బలిపీఠము కట్టి గిద్యోను దానికి పేరు పెట్టాడు. ఏమని? షాలోమ్ అని. హల్లెలూయా. యెహోవా షాలోమ్. ఆయన షాలోమ్గా ప్రత్యక్షమయ్యాడు. గొప్ప గొప్ప పదాలతో మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన ఆ విధమైనటువంటి వ్యక్తిత్వంతోనే నీకు ప్రత్యక్షం అవుతాడంట. హల్లెలూయా. నీకు ఎలా కావాలో అలా దేవుణ్ణి పిలుచుకోవచ్చు. నువ్వు ఎలా కావాలో అలా ప్రత్యక్షం అవుతాడు ఆయన నీకు. కాబట్టి ఇక్కడ మంచి పదాలు ఇవన్నీ అండర్లైన్ చేసేసుకొని ఈ దేశమా అనే చోట నీ పేరు పెట్టుకొని ఖచ్చితంగా నువ్వు చక్కగా, అంటే తొలకరి వర్షం, ఈ కడవరి వర్షం, కొట్లు ధాన్యముతో నింపబడ్డం, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము, గానుగలకు పైగా పొర్లి పారాలంట. కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంట నేను మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకునే వెళ్ళండి ఇక్కడి నుంచి ఈరోజు. ప్రభా, నేను పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తీసుకోబోతున్నానయ్యా. వాగ్దానం చేసిన వాడు ఆర్డినరీ మ్యాన్ కాదు. బైబిల్లో దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఈయన రాజ్యము శాశ్వత రాజ్యం. అందరూ చెప్పండి హల్లెలూయా. మన దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము. హల్లెలూయా. మన దేవుడు శాశ్వతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనని నీవు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావు. ఆయన రాజ్యమునకు ఏమాత్రం కూడా డోకా లేదండి. ఆయన రాజ్యము నేలును, ఆయన రారాజుగా మరలా వచ్చును. ఆయన నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని యొక్క బిడ్డగా నీవు ఇక్కడ ఉన్నావు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక.